రాజకీయాల్లో ఒక వ్యక్తి పేరు అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. ఆ వ్యక్తి కేతిరెడ్డి. మనందరికీ తెలుసు కేతిరెడ్డి మార్నింగ్ వాక్ ద్వారా తన నియోజకవర్గం ధర్మాపురం నియోజకవర్గంలోనే తన ప్రజల్ని ఏ స్థాయిలో కలుస్తారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన డైలీ మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ ద్వారా ప్రజలకున్న సమస్యల్ని తెలుసుకొని ప్రజలకు అప్పటికప్పుడే వాలంటీర్ల ద్వారా ఆ సమస్యలను అనేది ఆయన పరిష్కరిస్తూ ఉంటాడు కేతిరెడ్డి. అయితే రీసెంట్గా ఎన్నికలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి అనే వ్యక్తి ఓడిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏందనేది ఎవరికీ అంత చిక్కట్లేదు. ఇప్పుడు కేతిరెడ్డి ఓడిపోయింది కూడా మామూలుగా టీడీపీ వ్యక్తితో జనసేన సంబంధించిన వ్యక్తి చేతిలో కాదు, బీజేపీ వ్యక్తి చేతిలో. దీనివల్ల ఏం జరిగింది అంటే ముఖ్యంగా ప్రజలు ఎవరైనా తమకు అనుకూలంగా అంటే పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ స్థానికంగా ఏ వ్యక్తి అయినా మంచి చేస్తే ఆ వ్యక్తికి చాలామంది ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు చాలా కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు మన మధ్యలో ఉంటున్నాయి కాబట్టి, మన యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాయి కాబట్టి ఆయన్ని మనం గెలిపించుకోవాలి, మన యొక్క వాయిస్ని అసెంబ్లీలో కానీ ప్రభుత్వం దగ్గరికి అని చెప్పి మనకి రావాల్సిన నిధులు తీసుకొస్తారని చెప్పేసి ప్రజలు స్థానికంగా ఉన్న వ్యక్తిని తమ మధ్యలో ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటారు. ఎందుకంటే ప్రజల యొక్క ఐడియాలజీ పైన పార్టీని మంచి చేసినా చేయకపోయినా కానీ స్థానికంగా ఉండే వ్యక్తి మనకు అందుబాటులో ఉంటుండే కాబట్టి ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఈవెన్ ప్రతి ఒక్క సాధారణ కార్యకర్త మీరైనా మేమైనా అనుకుంటాం ఒక వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించాలని. కాకపోతే కేతిరెడ్డి చేసిన మంచి ఆయనకి శాపమైందా అని అయితే మనకైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా కానీ కేతిరెడ్డి చేసిన మంచి వల్ల, కేతిరెడ్డి ప్రజలు తిరిగిన ఆదరణ వల్ల ఆయనకి ఏదో ఒక రకంగా ప్రజలైతే కొంచెం అనుగుణంగా ఉంటారు కదా కొంత సెట్ ఆఫ్ పీపుల్. కాబట్టి ఇక్కడ కేతిరెడ్డి ఓడిపోవడం కూడా చాలా ఘోరమైన పరిస్థితులు అని అయితే మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఓడిపోయినది మామూలుగా టీడీపీ వ్యక్తి చేతిలో కాదు, జనసేన వ్యక్తి చేతిలో కాదు, కూటమి సంప్రదింపుల్లో భాగంగా ఒక సీటు అంటే బీజేపీకి ఆ సీటు కేటాయించారు. ఆయన కూడా కొత్త వ్యక్తి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత వ్యక్తి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత స్థాయిలో ప్రజలు మోసం చేస్తారా, మరి ఈవీఎంలో ఏమైనా జరిగిందా మనకైతే తెలియదు. కానీ చాలామంది అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కేతిరెడ్డి ఓటమి వెనక ఏదో ఉంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయా, లేకపోతే కేతిరెడ్డికి ప్రజలు వ్యతిరేకంగా మారారా, అది కూడా కొత్త వ్యక్తి చేతిలో ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేది చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.